అందరికీ నమస్కారము. నా పేరు విజయ. గురుస్థాన్ జూమ్ వేదికకి అందరికీ ఆత్మీయ స్వాగతం. పేరం నాగేంద్ర గారి ఆధ్వర్యంలో వసుదైక ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మనము సీజన్ 6లో స్వాధ్యాయంలో ఉన్నాము. స్వాధ్యాయము అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము. మరి ఈ యొక్క స్వాధ్యాయంలో భాగంగా ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాల ద్వారా మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా మనము ప్రతిరోజు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఇందులో భాగంగా ఈ నెల 23 నుండి 11 రోజులు అత్యద్భుతమైనటువంటి ఓషో గారు రచించినటువంటి అష్టావక్ర గీత అనే గ్రంథంలోని జ్ఞానాన్ని మనము ప్రతిరోజు ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ద్వారా తీసుకుంటున్నాము. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన వారు పావని దేవి మేడం గారు. మరి వారు చెన్నైలో నివసిస్తారు. మేడం పిఎస్ఎస్ఎం లోకి వచ్చి 2 years అవుతుంది. సో మరి ఈ 2 years లోనే వారు ఎంతో చక్కగా సాధన చేస్తూ మరి వారి యొక్క తండ్రి గారి మరణాన్ని, ఆ దుఃఖాన్ని, బాధ నుండి కూడా చక్కటి సాధన ద్వారా మరి ఆత్మ జ్ఞానాన్ని పొంది దాని నుండి బయటకు వచ్చి మరి ప్రతి ఒక్కరు జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానికి కారణం జ్ఞానం లేకపోవడము అని చెప్పి తెలుసుకొని చక్కగా జ్ఞాన ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు మాతా స్వర్ణమాల పత్రిజీకి మనము ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే ఈ సెషన్ లో ఉన్నటువంటి మిత్రులకి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మిత్రులందరికీ మనము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్తే పావని మేడం, మీకు గురుస్థాన్ జూమ్ వేదికకి ఆత్మీయ స్వాగతం. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అంశము వచ్చేసి అంతర్గత ఆకాశం. కంటిన్యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. గురువులకు గురువైన సదానంద యోగీశ్వర్ల వారికి, అష్టావకుల వారికి, ఓషో గారికి ఆత్మ ప్రణామాలు. వసుదైక ఫౌండర్ అయిన నాగేంద్ర గారికి, లక్ష్మీ మేడంకి, శ్యామల మేడంకి, విజయ మేడంకి, వారి టీం సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. ఓషో గారి అష్టావక్ర గీతలో భాగంగా ఈ రోజు మనం 5వ అధ్యాయమైన అంతర్గత ఆకాశం గురించి తెలుసుకుందాం. అంతర్గత ఆకాశం అంటే ఏమిటంటే మన అంతరంగంలో ఉండే అస్తిత్వం, ఉనికి, చైతన్యం, సాక్షి. మనం ఆకాశానికి చెందిన వారమని సెకండ్ చాప్టర్ లో తెలుసుకున్నాం కదా. మరి మనం ఆకాశం నుండి ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ వర్క్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఆకాశానికే వెళ్ళిపోతామని తెలుసుకున్నాం. మరి మనం ఆకాశానికి చెందిన వారం అయినప్పుడు ఈ భూమి మీదకి వచ్చి కూడా మళ్ళీ మనం ఆకాశంలోనే ఉంటాం కదా. ఎక్కడ ఉంటామంటే మనం ఈ శరీరం యొక్క అంతర్గత ఆకాశంలో మనం ఉంటాం. అది ఏ విధంగా అంటే చైతన్యంగా, సాక్షిగా, ఉనికిగా, అస్తిత్వంగా ఉంటాం అన్నమాట. ఈ అస్తిత్వం ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏంటి, దాన్ని మనం ఎలా దర్శించాలి అనే విషయాల్ని అష్టావకుల వారు ఈ అధ్యాయంలో కొన్ని సూత్రాల రూపంలో మనకు తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సూత్రం, ఓ కుమారా, నిన్ను నువ్వు శరీరంగా భావించుకోవడం అనే బంధనంలో ఎంతో కాలంగా చిక్కుకుని ఉన్నావు. నేను ఎరుకను అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధనాన్ని ఖండించు, మరి ఆనందంగా ఉండు. ఇది అష్టావక్రుని దృష్టిలో ఎంతో స్వచ్ఛమైన దృష్టి. ఎందుకంటే బంధనం అనేది కేవలం నమ్మకం మాత్రమే, వాస్తవం కాదు. మనం డైలీ లైఫ్ లో చాలా వరకు విషయాలన్నీ కూడా మన నమ్మకాల మీద ఆధారపడే మనం జీవించేస్తూ ఉంటాం కదండి. అంటే అవి వాస్తవాలు కానప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు అనుసరించారు కాబట్టి మనం కూడా గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం. అవి కొంతకాలానికి మనకి బంధనాలుగా మారుతూ ఉంటాయి. ఇదే విషయాన్ని మనం రామకృష్ణుల వారి జీవితంలోని ఒక విశేషాల ద్వారా మనం తెలుసుకుందాం. రామకృష్ణుల వారు ఎంతో కాలంగా కాళీమాతను పూజిస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఆయనకి కొంతకాలానికి కాళీమాతతో ద్వంద్వత్వంలో ఉన్నాననే ఫీలింగ్ కలిగింది. ఇక్కడ ద్వంద్వత్వం అంటే ఏంటంటే ఆయన ధ్యానించినప్పుడు కాళీమాత వేరుగా, ఆయన వేరుగా, అంటే రెండుగా ఉన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారనమాట. ఈ ద్వంద్వత్వ భావంలో నేను ఉన్నాను, ఇంకా దైవంతో
ఏకత్వ భావాన్ని నేను సిద్ధించుకోలేదు అని చెప్పి తీవ్ర మనోవేదనలో ఉండి, ఎవరైనా ఒక అద్వైతి కోసం, వేదాంతి కోసం వెతుకుతుండగా, ఒక తోతాపురి అనే ఒక పరమహంస ఆ మార్గంలో వెళ్తున్నారు. అప్పుడు రామకృష్ణుల వారు ఆయన్ని దయచేసి నాకు దైవంతో ఏకత్వాన్ని సాధించడానికి సహాయం చేయండి అని అడిగారంట. అప్పుడు తోతాపురి అంటారు, దీనిలో సమస్య ఏముంది? నువ్వు రెండుగా ఉన్నాము అని చెప్పి ఒక భావాన్ని పెట్టుకున్నావు. ఆ నమ్మకాన్ని వదిలేయ్. అంతే, చాలా సులభం అంటారు. అంటే అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, ఇది చాలా కఠినమైనది. ఎందుకంటే నేను ఎంతో కాలంగా కాళీమాతని పూజిస్తూ వచ్చాను. నేను కళ్ళు మూసుకోగానే ఆవిడ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నేను ద్వంద్వత్వంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. దయచేసి నాకు దైవంతో ఏకత్వాన్ని సాధించడానికి హెల్ప్ చేయండి అని అడుగుతారు. అప్పుడు తోతాపురి అంటారు, సరే కళ్ళు మూసుకో, ఖడ్గాన్ని పైకెత్తు, కాళీమాతను రెండుగా చీల్చు అని చెప్తారు. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, నేను ఖడ్గాన్ని ఎక్కడి నుండి తీసుకురాగలను? నేను ఎక్కడ కనుగొనాలి అని అడుగుతారు. అంటే అప్పుడు తోతాపురి గారు చెప్తారు, నువ్వు ఎక్కడి నుండి అయితే కాళీమాతను తీసుకొచ్చావో అక్కడి నుండే ఖడ్గాన్ని కూడా తీసుకురా అంటారు. అంటే ఇక్కడ ఊహ ద్వారానే కాళీమాత వచ్చింది. అదేవిధంగా ఊహ ద్వారానే ఖడ్గాన్ని తీసుకురావాలన్నమాట రామకృష్ణుల వారు. మనం చాలా కాలంగా మన ఇష్టదైవాన్ని నిరంతరం స్మరణ చేస్తామనుకోండి, మనం కళ్ళు మూసుకోగానే మనకి ఆ దేవుడే ప్రత్యక్షమవుతాడు. వేరే వాళ్ళు, అంటే మనం స్మరణ చేయని వాళ్ళు మనకి ప్రత్యక్షమవ్వరు. అదే విధంగా రామకృష్ణుల వారు కూడా ఎంతో కాలంగా కాళీమాతను పూజించటం వల్ల ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు కాళీమాత ఊహ ద్వారా ప్రత్యక్షమవుతుంది. ఆ ఊహ ఆయన ఎంత గాఢంగా విశ్వసించటం వల్ల అది వాస్తవంగా ఉంది. అంటే అక్కడ రెండో వారు ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారన్నమాట. కానీ చైతన్యం అనేది ఏకాకి. అక్కడ రెండో వారు ఉండరు. అన్యమైన వారు అంటూ అక్కడ ఎవరు ఉండరు. సరే. అప్పుడు తోతాపురి అన్నారు, నువ్వు కళ్ళు మూసుకొని ఖడ్గాన్ని పైకెత్తు, ఆమెను ఖండించు అని చెప్పారుగా. అప్పుడు రామకృష్ణుల వారు కళ్ళు మూసుకుని ధ్యానిస్తుండగా కాళీమాత ప్రత్యక్షమవుతుంది. కాళీమాత ప్రత్యక్షమవగానే ఆయన ఖడ్గాన్ని ఎత్తలేకపోయారు. ఎందుకంటే ఆ ధైర్యం ఆయనకి సరిపోలేదు అన్నమాట. ఎందుకంటే ఒక సాధారణ మానవుడు భగవంతుడిని ఎలా ఖండించగలడు? ఇది అసాధ్యం కదా! చాలా కఠినతరమైంది కదా! అందుకు ఆయన ఖండించలేకపోయేవారు. అదేవిధంగా ఆనంద పరవశంలో మునిగిపోయేవారు. ఆయన శరీరం అంతా కూడా కంపించటం ప్రారంభించేది. ఇది ఇలాగే జరుగుతూ ఉండేదన్నమాట. తోతాపురి గారు చూసారు. ఇంకా ఇలా అయితే ఇతను చేయడు అని చెప్పేసి ఒకరోజు అతని చేతిలో గాజు ముక్కను తీసుకుని వచ్చి రామకృష్ణుల వారితో అంటారు, నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు. ఇదంతా కూడా నిరర్ధకమైనది. నేను ఇక్కడ ఎంతో కాలం ఉండదలుచుకోవట్లేదు. నేను వెళ్ళిపోతాను. ఇదే నీకు చివరి అవకాశం అన్నమాట. నువ్వు ఈరోజు ధ్యానించు. కాళీమాత రాగానే ఖడ్గాన్ని పైకెత్తు, ఖండించు. నేను ఈ గాజు ముక్కతో కాళీమాత వచ్చినప్పుడు నీ నుదుటిన నేను కోస్తాను. అప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకుని ఖడ్గాన్ని ఎత్తు, ఆమెను ఖండించు. ఇదే నీ చివరి అవకాశం అని బెదిరిస్తారు. అప్పుడు రామకృష్ణుల వారు సరేనని ధ్యానించగా కళ్ళు మూసుకోగానే ఆవిడికి కాళీమాత ప్రత్యక్షమవుతుంది. కాళీమాత ప్రత్యక్షమైనప్పుడు ఆయన ధైర్యాన్ని కూడదీసుకుని, ఇదే చివరి అవకాశం అని బెదిరించారు కదా మరి తోతాపురి గారు. ధైర్యాన్ని కూడదీసుకుని తన ఖడ్గాన్ని పైకెత్తి ఖండించడానికి ట్రై చేద్దామని అనుకోనేలోగానే ఆయన ఆనంద పరవశంలో మునిగిపోయారు మొదటిలాగానే. అప్పుడు తోతాపురి గారు వెంటనే ఆయన నుదిటిన ఈ మూడో కంటి భాగంలో పైనుండి కిందకి గాజు ముక్కతో కోసారనమాట. అప్పుడు రక్తం ఏరులుగా పారుతుంది. అప్పుడు రామకృష్ణుల వారు ధైర్యాన్ని కూడదీసుకుని కాళీమాతని రెండుగా ఖండించారు. కాళీమాత విడివిడగానే ఆయన అద్వైతి అయ్యారు. దైవంతో ఏకత్వ భావాన్ని సాధించారనమాట. అంటే అక్కడ ఒక నది మహాసాగరంలో సంగమించింది. జీవాత్మ పరమాత్మతో సంయోగం జరిగింది. ఒక చైతన్యం విశ్వ చైతన్యంతో కనెక్ట్ అయిందనమాట. ఆ సమాధి స్థితిలో ఆయన 6 రోజులు ఉండిపోయారట. ఆయనకి ఎలాంటి ఆకలి లేదు, దాహము లేదు, బాహ్యపు చేతన లేదు. అలానే ఉండిపోగా 6 రోజుల తర్వాత ఆయన కళ్ళు తెరిచి చెప్పిన మొదటి మాట ఏమిటంటే, ఆఖరి అడ్డంకి తొలగిపోయింది. ఇదే విధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే, నేను శరీరాన్ని అని ఎన్నో జన్మలుగా మనం అదే నిరంతర
పునరుక్తి చేస్తున్నాం. అందువల్ల మనం శరీరంగానే అయ్యాం. ఇదంతా కూడా మన అజ్ఞానం అన్నమాట. మనం సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకుంటున్నాం. నువ్వు శరీరం మాత్రమే అని అనుకోవటం వల్ల మనం శరీరంగానే ఫీల్ అవుతున్నాం. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే మనం ఒక విషయాన్ని, ఒక విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించామనుకోండి, మనం అదే అవుతాం. ఈ విషయాన్ని రామకృష్ణుల వారి జీవితంలోని మరొక కథ ద్వారా ఇంకా బాగా తెలుసుకోవచ్చు అన్నమాట. రామకృష్ణుల వారు అన్ని మతాల సాధనలు చేసి శిఖరాగ్రాన్ని పొందిన మొదటి వ్యక్తి అన్నమాట. అంటే అన్ని మతాలు వాస్తవమైనవే అని చెప్పి మాటల వరకే ఉన్నవి. అయితే దానికి వాస్తవ రూపం ఇచ్చింది రామకృష్ణుల వారన్నమాట. అనుభవపూర్వకంగా ఆ అన్ని రకాల మత సాధనలను చేసి సత్యాన్ని అనుభవ రూపకంగా ఆయన తెలుసుకున్నారన్నమాట. ఇప్పుడు ఒక కొండ ఉంది. ఆ కొండని మనం ఏం చేస్తాం? ఒక మార్గం ద్వారా పైకెక్కి కిందకి దిగిపోతాం. అప్పుడేమంటాం? నేను కొండని అధిరోహించాను అని చెప్తాం. కానీ రామకృష్ణుల వారు ఏం చెప్పారంటే, ఆ కొండ చుట్టుపక్కల ఉన్న అన్ని మార్గాల ద్వారా కొండని ఎక్కేసి మళ్ళీ కిందకి దిగిన వ్యక్తి అన్నమాట. అలా ఆయన అన్ని రకాల మత సాధనలు చేసి అను అనుభవపూర్వకంగా సత్యాన్ని గ్రహించిన మొదటి వ్యక్తి. ఆయన ఒకసారి ఇస్లామిక్ సాధన చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ మహమ్మదీయ ఫకీర్ లాగానే తయారయ్యేవారనమాట. ఆయన అల్లాహు అల్లాహు అని నిరంతరం నామస్మరణ చేసేవారు. కనీసం రాముల వారిని ఒక్కసారి కూడా తలచినైనా తలిచేవారు కాదనమాట. ఆయన ఎల్ నమాజ్ చేసేవారు, వారి మత ఆచారాలను పాటించేవారు. ఎంత గాఢంగా అంటే ఆయన నిజంగానే మహమ్మదీయ ఫకీరేమో అన్నంతగా ఆయన చేసేవారనమాట. ఆయన వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్న హిందూ దేవాలయం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదట. అంత గాఢంగా చేసేవారు. ఇంకా కాళీమాత విషయం అంటారా? సరే కాళీమాతను కూడా ఆయన తలిచేవారు కాదు. అంత గాఢంగా విశ్వసించేవారు. అయితే ఒకసారి బెంగాల్లో సఖీ అనే శాఖని, అంటే సఖీ అనే ఒక మత శాఖ ఉందన్నమాట. ఆ మత శాఖ ప్రకారం కృష్ణుడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అంటే స్త్రీలైనా గాని, పురుషులైనా గాని వారు స్త్రీల్లాగానే భావిస్తారు. అంటే కృష్ణుణ్ణి భగవంతుడిగా, పురుషుడిగా భావించి మిగిలిన వారిని ఆయన ప్రియసకులుగా భావిస్తారన్నమాట ఆ మత సాధనలో. అలాంటి మత సాధనను రామకృష్ణుల వారు అవలంబిస్తారన్నమాట. అవలంబించగా 3 నెలల టైంకే ఆయన ఆడవారిలాగా మాట్లాడటం, ఆడవారిలాగా అంటే మన మధురంగా మగవారి గొంతు, ఆడవారి గొంతు వేరువేరుగా ఉంటుంది కదా! ఆడవారి గొంతులా ఆయన మాధుర్యంతో మాట్లాడటం అలవాటైపోయింది. అదేవిధంగా స్త్రీలాగానే ఆయన అలంకరణ ఉండేది. స్త్రీలాగానే నడవటం కూడా ప్రారంభించేవారు. ఆ 3 నెలలు గడిచేటప్పటికి ఆయన వక్షోజాలు కూడా కొంచెం ఉబ్బడం ప్రారంభించాయి. ఇది కొంతవరకు సబబే. ఎందుకంటే పురుషులకు కూడా ఈ విధంగా జరుగుతుంది. కానీ 6 నెలలు గడుస్తున్నేటప్పటికి ఆయనకి ఋతుస్రావం జరిగింది. ఇది శరీర శాస్త్రానికి విరుద్ధం. ఎందుకంటే అతను స్త్రీ కాదు కదా, పురుషుడు కదా. బేసిక్‌గా పురుషుడైనప్పుడు స్త్రీ శరీర లక్షణాలు అతనిలో రావు. కానీ ఇది ఎవ్వరి విషయంలోనూ జరగలేదు. రామకృష్ణుల వారి విషయంలోనే జరిగింది. ఆ మత శాఖను అవలంబించిన వారి విషయంలో ఎవరిలోనూ జరగలేదన్నమాట. ఎందుకు ఈయనకే అలా జరిగింది అంటే, ఆయన నేను ఒక స్త్రీని అని గాఢంగా విశ్వసించారు. అది ఎలా అంటే ఆయన కణంలోనూ అదే విశ్వాసం ఉంది. ఒక 100%లో 1% కూడా ఆయన డౌట్ లేదనమాట. ఆయన బేసిక్‌గా పురుషుడైనప్పటికీ కూడా నేను పురుషుడిని అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించేశారు. అందువల్ల శరీరంలో అలాంటి రూపాంతరీకరణ జరిగిందనమాట. మనం కూడా మన నమ్మకాలను వదిలేసిన క్షణమే అవ్యవధిగా రూపాంతరం చెందవచ్చు. మనం ఈ శరీరమే అని బాహ్యంగా కనపడినప్పటికీ కూడా వాస్తవంగా ఈ శరీరం లోపల ఉండే చైతన్యాలం, ఈ చైతన్యాలం నేను ఎరుకను అనే జ్ఞాన ఖడ్గంతో ఈ శరీరం అనే భావాన్ని ఖండిద్దాం. ఖండించినప్పుడు మనం ఆనందంలో ఉంటాం అన్నమాట అని అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఈ దుఃఖం అంతా కూడా శరీరానికి చెందినదే. అంటే ఈ జననం, వ్యాధి, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ కూడా శరీరానికి చెందినవే. ఇప్పుడు మనం శరీరంతో అభిన్నత ఉంది అని చెప్పాం. మరి అలాంటప్పుడు వేదనతో కూడా అభిన్నత ఉంటుంది కదా. అయితే ఇవి శరీరానికే తప్ప మనకి కాదు కదా, అంటే మన చైతన్యానికి కాదు కదా. మరి మనం
నేను శరీరం గాని అస్వస్థత పొందిందనుకోండి, నేను అస్వస్థుడినైపోయాను అంటాం. శరీరం మృత్యువాత పొందితే నేను చనిపోయాను, నేను మృత్యువుని పొందాను అని చెప్తాం. అంటే ఇవన్నీ ఏంటి? కేవలం మన నమ్మకాలు మాత్రమే. ఈ విషయాన్ని ఒక చక్కటి కథ ద్వారా ఇంకా బాగా తెలుసుకుందాం. ముల్లా నసీరుద్దీన్ అనే ఒక వ్యక్తి తన భార్యతో ఒక రాత్రి పూట ఒక మంచం మీద పడుకుంటారు. వారింట్లో రెండో మంచం లేదు. పైగా వారికి ఇంకా పిల్లలు కలగలేదన్నమాట. అప్పుడు అతని భార్య అంటుంది, "మనకి పిల్లవాడు పుడితే అతన్ని ఎక్కడ పడుకోబెడతారు?" అని అడుగుతుంది ముల్లాని. అప్పుడు ముల్లా అంటాడు, "కొంచెం జరిగి ఇదిగో మన ఇద్దరి మధ్యలో ఇక్కడ పడుకోబెడతాను" అంటాడు. సరే, మరి రెండో పిల్లవాడు పుడితే ఎక్కడ పడుకోబెడతారు అని అడుగుతుంది. అప్పుడు ముల్లా ఇంకొంచెం జరిగి ఇదిగో ఇక్కడ పడుకోబెడతాను అంటాడు. అంటే పిసినారితనం అంతే ఇక్కడ. తర్వాత భార్య అంటుంది, మరి మూడో వ్యక్తి అంటే మూడో పిల్లవాడు పుట్టాడనుకోండి, అప్పుడు అతన్ని ఎక్కడ పడుకోబెడతారు అని అడుగుతుంది. అప్పుడు ముల్లా అంటాడు, ఇంకొంచెం జరిగి ఇదిగో ఇక్కడ పడుకోబెడతాను అనే లోపునే ఆయన డబ్బీలను మంచం మించి కింద పడి కాలు విరగ్గొట్టుకుంటాడనమాట. అప్పుడు లబోదిబోం అని ఏడుస్తుంటే చుట్టుపక్కల జనాలు వచ్చి, "ఏమైంది ముల్లా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతారు. అప్పుడు ముల్లా అంటాడు, "నిజంగా ఉనికిలో లేని పిల్లవాడు నా కాళ్ళను విరగ్గొట్టాడు. ఉనికిలో నిజంగా ఉండే పిల్లవాడైతే ఇంకేం చేస్తాడో, నాకు పిల్లలు వద్దు, ఈ అనుభవం చాలు" అంటాడు. అంటే అసత్యపు వాస్తవం ఏంటి? ఆ పిల్లవాడు ఉండటం అనుకోవటం అనమాట. అలాంటి పిల్లవాడు ఉన్నాడనుకుని దాన్ని గాఢంగా విశ్వసించటం వల్ల నిజంగా కాలు విరగ్గొట్టుకున్నాడనమాట. అందుకే చెప్తారు, యద్భావం తద్భవతి. మన నమ్మకాలకు మన జీవితం. మన నమ్మకాల మీదే మన యథార్థాలు కూడా ఆధారపడి ఉంటాయి. దీన్ని ప్రపంచంలోని మనోవైజ్ఞానికులు అంటారు, ప్రపంచంలోని అన్ని అనుభవాలు కూడా నమ్మకాల మీద ఆధారపడే ఉంటాయి, వాస్తవాల మీద కాదు. దీన్ని ఒక ప్రయోగ రూపంలో ఒక మనోవైజ్ఞానికుడు చేస్తాడనమాట. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక తరగతి గదిలో 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. వారి దగ్గరికి ఒక మనోవైజ్ఞానికుడు ఒక గ్లాస్ బాటిల్ నిండగా ఒక గ్లాస్ బాటిల్ని తీసుకువెళ్తాడు. ఆ స్టూడెంట్స్ కి చెప్తాడు, "నేను ఈ బాటిల్ నిండుగా అమోనియా గ్యాస్ తీసుకొచ్చాను. నేను దీన్ని ఓపెన్ చేయగానే మీరు ఈ గ్యాస్ని కానీ స్మెల్ చేస్తే 1 బై 1 హ్యాండ్ రైజ్ చేయండి. అలా చేస్తే ఈ గ్యాస్ తరగతి గది అంతా వ్యాపించడానికి ఎంత టైం పడుతుందో నేను ప్రయోగం చేస్తున్నాను" అని చెప్తాడనమాట. అని చెబితే స్టూడెంట్స్ అంతా ఓకే అంటారు. అప్పుడు మనోవైజ్ఞానికుడు ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి కొంచెం కర్చీఫ్ ఇలా ముక్కుకి అడ్డు పెట్టుకుని కొంచెం పక్కకి జరుగుతాడనమాట. అప్పుడు వెంటనే ఆయన జరిగిన మరుక్షణంలోనే ఫస్ట్ లైన్‌లో ఉన్న స్టూడెంట్ హ్యాండ్ రైజ్ చేస్తాడు. అనంతరం మరొక వ్యక్తి. అలా 15 నిమిషాల్లో క్లాస్ లాస్ట్ స్టూడెంట్ వరకు కూడా అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారనమాట. అప్పుడు మనోవైజ్ఞానికుడు అంటాడు, "ఈ బాటిల్‌లో అసలు నేను ఏ గ్యాస్ నింపలేదు. ఇది ఖాళీ సీసా" అని చెప్తాడు. అప్పుడు స్టూడెంట్స్ అంటారు, "మాకు దానితో సంబంధం లేదు. మీరు ఉందని చెప్పారు. మేము దాన్ని నమ్మాము. అందువలన మేము అంతరంగంలో నుండి దాని స్మెల్ ఫీల్ అయ్యాము" అని చెప్తారు. చూసారా? అది సత్యమైనా గాని, అసత్యమైనా గాని గాఢంగా విశ్వసిస్తే దాని పరిణామాలు వాస్తవంగా ఉంటాయన్నమాట. మరి మనం ఈ శరీరమే అని భావించడం వల్ల మనం అల్పులంగా ఉన్నాం, పరిమితులంగా ఉన్నాం అన్నమాట. అందువల్ల మనం ఈ అసత్యపు విశ్వాసాల్ని తెంచి పారేయాలి. ఈ బంధనాన్ని ఎరుకతో ఖండించాలి. అప్పుడు మనం ఆనందంగా ఉండవచ్చు. ఈ క్షణమే ఆనందంలో జాగృతం అవ్వండి. ఈ దైన్యాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. శరీరానికి సంబంధించినవే అన్నమాట. చైతన్యానికి సంబంధించినవి కాదు. ఎలా అంటే బుద్ధుడు మరణిస్తాడు, కానీ ఆయన మరణ వేదన పొందడు. రామకృష్ణుడు మరణిస్తాడు, కానీ మరణ వేదన పొందడు. అదేవిధంగా రమణ మహర్షి మరణిస్తారు, కానీ మరణ వేదన పొందరు. ఈ విషయాన్ని మరింత కూలంకుషంగా తెలుసుకోవాలంటే రమణ మహర్షి గారి జీవితంలోనే ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. రమణ మహర్షి గారికి క్యాన్సర్ అనే ఒక ప్రాణాంతక వ్యాధి వచ్చిందనమాట. ఆయనకి వైద్యం చేసే డాక్టర్స్ ఏం చేశారంటే ఆయన్ని లాస్ట్ మినిట్లో ఉన్నారని చెప్పి గుర్తించి చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు. కానీ రామకృష్ణుల వారు మాత్రం లాస్ట్ మినిట్లో ఉన్నా సరే ఎంతో విశ్రాంతిగా, ఊగిసలాట అనేది లేకుండా నిశ్చలంగా ఉంటారన్నమాట. ఆయన్ని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతారు. ఇదేంటి,
ఈయన ఇంత లాస్ట్ మినిట్‌లో ఉండి కూడా ఇంత నిశ్చలంగా ఉన్నారేంటి అనుకుంటారు. ఎందుకంటే డాక్టర్స్ ప్రకారం రమణ మహర్షి కేవలం శరీరం మాత్రమే. శరీరానికి ఏముంటుంది? మృత్యు భయం ఉంటుంది. అందువలన వ అంత నిశ్చలంగా ఆ లాస్ట్ మినిట్‌లో ఉండలేదు. కానీ రమణ మహర్షి గారి దృష్టిలో ఆయన శరీరం కాదు. ఆయన ఏమనుకుంటున్నారంటే, ఆ మృత్యువు అనేది శరీరానికి మాత్రమే, నాకు కాదు. ఆ మరణ వేదన అనేది శరీరమే పొందుతుంది, నేను కాదు అని చెప్పి ఆయన దూరంగా నిలబడి చూస్తున్న సాక్షిలా ఉన్నారు గాబట్టి, అంత ఊగిసలాట లేకుండా విశ్రాంతిగా ఉన్నారనమాట. ఇది ఎలా ఉంటుందంటే మన చైతన్యానికి, శరీరానికి మధ్య ఉండే దూరం, భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న దూరం లాంటిదనమాట. అందుకే అంటారు, భూమి మరియు ఆకాశం కలిసి దిగ్మండలమే మీరు అని. ఒక సముద్రం బీచ్‌లో సముద్రం, ఆకాశం కలుస్తాయండి? చూడటానికి అవి కలుస్తున్నట్టుగా కనబడతాయి. కానీ అవి కలవవు. అదే విధంగా మనం కూడా ఈ శరీరంలో ఉంటాం చైతన్యంగా. కానీ అవి ఎప్పటికీ కలవవు. చూపులకి అంటే బాహ్యంగా మాత్రమే అవి కలిసినట్టుగా కనబడతాయన్నమాట. ఏదైతే జన్మించిందో అది ఉంటుంది. వృద్ధి చెందుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది. అంటే నువ్వు అది కాదు. అష్టావకుల వారు చూడండి ఎంత చెప్పారు. శరీరం అనేది జన్మ తీసుకుంటుంది. అందువల్ల అది ఉంటుంది. కాలానుగుణంగా మార్పు చెందుతుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, మృత్యువు వల్ల నశిస్తుంది. కానీ నువ్వు అది కాదు. అంటే చైతన్యం అలా నశించలేదు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను ఆయుధాలు ఛేదించజాలవు, అగ్ని దహించజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయలేదు, ఆత్మకు నాశనము లేదు. అయితే మరి ఆత్మ అంటే ఈ చైతన్యం శరీరంలో ఉన్నప్పటికీ కూడా శరీరంకి ఉండే దశలు ఉంటాయి కదా, బాల్యం, యవ్వనం, ఈ కౌమారం, వృద్ధాప్యం, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. అంటే అవి వెళ్ళటం, రావటం కూడా గమనిస్తారంతే. అంటే మనం ఈ శరీరం లోపల చైతన్యంగా ఉండి ఈ బాల్యాన్ని, యవ్వనాన్ని, రావటాన్ని, వెళ్ళటాన్ని కూడా మనం గమనిస్తాం సాక్షిగా మాత్రమే. కానీ అనుభవపూర్వకంగా అంటే అనుభవం మాత్రం మనం చెందం. పొందేవారిగా మాత్రం మనం ఉండం. కేవలం సాక్షిగా చూసేవారిగా మాత్రమే ఉంటాం. అదే విధంగా ఆనందం, దుఃఖం కూడా అవి రావడం, వెళ్ళడం కూడా సాక్షిగా గమనిస్తాం. ఇప్పుడు మనకి ఒక ముల్లు గుచ్చుకుందనుకోండి, మనకి నొప్పి పుడుతుంది. అంటే దుఃఖం వచ్చింది. మళ్ళీ ఆ ముల్లు తీయగానే మనకి ఆ నొప్పి పోతుంది. అంటే ఆ దుఃఖం వెళ్ళిపోయిందనమాట. అంటే అలా దుఃఖం రావటం, వెళ్ళటం కూడా శరీరానికి సంబంధించినవి మాత్రమే. శరీరం మాత్రమే వాటిని పొందుతుంది. మనం మాత్రం వాటిని సాక్షిగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఏ ఘటన కూడా మనల్ని స్పృశించజాలదు. మనం నీటిపైన తామర పువ్వులా ఉంటాం. తామర పువ్వు నీటిలోనే ఉన్నప్పటికీ కూడా నీరు తామర పువ్వుని తడపలేదు కదా! అదేవిధంగా మనం కూడా ఈ శరీరంలోనే ఉన్నప్పటికీ కూడా ఈ చైతన్యం శరీర స్థితులను పొందదనమాట. ఈ అష్టావక్రుని రెండవ సూత్రం గురించి తెలుసుకుందాం. నువ్వు ఏకాకివి, కర్మశూన్యుడవు, స్వయం ప్రకాశకుడువు, మరి నిష్కపటమైన వాడవు. నీ బంధనం ఇదే. నువ్వు సమాధిని సాధన చేస్తావు. ఇది ఎంతో విస్మయకారకమైన ప్రకటన అన్నమాట. ఎంతో విప్లవాత్మకమైన ప్రకటన. ఎందుకంటే ఏ పవిత్ర గ్రంథంలోనూ ఇలా లేదు. దీని గురించి మనం సంపూర్ణ అవగాహన చేసుకున్నప్పుడు అష్టావక్రుని పట్ల ఎంతో గాఢమైన కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సూత్రంలోని ప్రతి పదం కూడా ఒక వజ్రంతో సమానం అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రం. అందువల్ల మనం ఎంతో జాగ్రత్తగా ఈ ప్రతి పదాన్ని తెలుసుకుందాం. పతంజలి గారు చెప్తారు, యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం. అంటే అన్ని రకాల మానసిక ప్రసరణలను నిరోధం చేయటమే యోగం అని చెప్తారు. అలా అన్ని రకాల మానసిక ప్రసరణలను నిశ్చలం చేసినప్పుడు మనిషి తనను తాను తెలుసుకోగలుగుతాడు అని పతంజలి గారు చెప్తారు. కానీ అష్టావక్రుల వారు దానికి విరుద్ధంగా చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే, సమాధిని సాధన చేయలేము, సమాధికై సన్నద్ధం కాలేము. సమాధి
అనేది మీ స్వభావం. అలాంటప్పుడు మీరు ఎలా చేయగలరు? మీరు చేయలేరు. ఇక మనోప్రసన్నలు అంటారా? అవి నిమ్నమైన స్థితులు. అవి మనం నిశ్చలం చేయాలి అని మనం అనుకుంటే కుదరదు. ఎందుకంటే వాటిని నిశ్చలం చేయటం అనేది ఒక చీకటి గదిలో అంధకారంతో పోరాడటం లాంటిదనమాట. మనం చీకటి గదిలో అంధకారంతో పోరాడుతున్నాం అనుకోండి, మన జీవితం అంతా పోరాడినా గానీ విజయం సాధించలేం. అదే విధంగా ఈ మనోప్రసరణని మనం నిశ్చలం చేయాలంటే అది జరగని పని. కానీ మనం ఏం చేయవచ్చు? ఒక దీపం వెలిగించవచ్చు. అప్పుడు అంధకారం వెళ్ళిపోతుంది. పతంజలి గారంటారు, అంధకారం యొక్క లేమి కాంతి అంటారు. కానీ ఆహ్, మన అష్టావక్రుల వారంటారు, కాంతి యొక్క ఉనికి అంధకారం. ఐ మీన్ కాంతి యొక్క లేమి అంధకారం అంటారు. అంటే ఈ 2 కూడా విరుద్ధంగా చెప్తున్నారనమాట. ఈ ఇద్దరి భావనలు విరుద్ధం. ఏ విధంగా అంటే పతంజలి గారు ఏం చెప్పారు? మన మనోప్రసరణలు నిశ్చలమైనప్పుడు మీ ఉనికిని మీరు తెలుసుకోగలుగుతారు అని చెప్పారు. కానీ అష్టావకుల వారు ఏం చెప్తారు అంటే, మీ ఉనికిని తెలుసుకున్నప్పుడు మనోప్రసరణలు నిశ్చలమైపోతాయి అని చెప్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని మీరు దేనితో గుర్తుంచుకుంటారో అవే రకమైన మానసిక ప్రసరణలు మీపై ప్రభావితం చూపుతాయన్నమాట. ఇప్పుడు మీరు శరీరం కింద భావించారనుకోండి, శరీరపరమైన కోరికలు కలుగుతాయన్నమాట. కాదు ఇప్పుడు నేను మనసు అని భావించామనుకోండి, మానసికపరమైన కోరికలు కలుగుతాయన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్ఫటికం పక్కన ఒక రంగురాయిని పెట్టినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్ఫటికం ఉంది. దాని పక్కన నేను నీలం రంగు రాయి పెట్టాను. అప్పుడు ఆ స్ఫటికం ఎలా కనబడుతుంది నాకు? నీలం రంగులో కనబడుతుంది. ఈసారి నేను పసుపు రంగు పెట్టాను. అది ఇప్పుడు యెల్లో కలర్ కింద చేంజ్ అయిపోయింది. ఇదంతా ఎలా మారుతుంది? స్ఫటికం రంగు మారిపోతుందా? లేదు కదా! అది నిర్మలంగా అలానే ఉంటుంది. కానీ ఈ పక్కన ఉన్న రంగురాయి ప్రభావం వల్ల అది అలా చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా సామీప్యం వలన వస్తుంది. అందువల్ల మనం మనల్ని శరీరంతోనా, మనస్సుతోనా ఈ రెండింటితో కాకుండా చైతన్యంతో గుర్తుంచుకున్నప్పుడు మనోప్రసన్నలు ఆటోమేటిక్‌గా నిశ్చలం చేయబడతాయి. అందుకే అష్టావకుల వారు చెప్తారు, మీ ఉనికిని గనక మీరు తెలుసుకుంటే మనోప్రసన్నలు నిశ్చలం చేయబడతాయి అని చెప్తారన్నమాట. అంధకారానికి సొంత వాస్తవం లేదు, ఉనికి లేదనమాట. అందువల్ల అంధకారంతో పోరాటం చేయకండి. కేవలం ఒక జ్ఞాన దీపాన్ని పెట్టండి. నేను శరీరం కాదు, ఆత్మను అనే జ్ఞాన దీపాన్ని పెట్టడం వల్ల అంధకారం పోతుంది. అంటే మనోప్రసన్నలు నిశ్చలం చేయబడతాయి అని చెప్తారు. యోగం మరి అష్టావక్రులని ఇద్దరు కూడా చెప్పేది విరుద్ధంగా ఉంటుంది. మరి అష్టావక్రుడిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కనుక జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి అవగాహన చేసుకుంటే చాలు. ఎందుకంటే అష్టావక్రుని యొక్క నవీన రూపమే కృష్ణమూర్తి గారనమాట. ఆయన చెప్పేదేమి కొత్తదేమీ కాదు. అంటే కృష్ణమూర్తి గారు చెప్పేది కొత్తది కాదు. ఆయన అష్టావక్రుడు చెప్పిన సత్యాన్ని చెబుతున్నారు. ఆ సత్యం పాతదే అయినప్పటికీ ఆయన చెప్పే విధానం అంటే ఆయన భాష, అలంకరణ, వస్త్రాలు ఇవే చేంజ్ అవుతాయన్నమాట. అష్టావకుని భాష సనాతనమైనది. కానీ కృష్ణమూర్తి భాష నవీనమైనది. అందువల్ల ప్రజలు త్వరగా కృష్ణమూర్తిని అవగాహన చేసుకుంటారని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మన వేదాలు, ఇతిహాసాల్లో చాలా కథలు ఎప్పుడో రాశారు కదా! మనం ఎప్పుడో చదివాం. కానీ ఈ కాలంలో చాగంటి గారు, గరికపాటి గారు ఆ కథలను చెప్పినప్పుడు అవి మన మనసుకు హత్తుకుంటాయి. ఎందుకని? వారేమి కొత్తదేమి చెప్పట్లా. ఎప్పుడో వేదాల్లో, ఇతిహాసాల్లో చెప్పిన కథలనే వారు చెప్తున్నారు. కానీ చెప్పే విధానం మారింది. అదే విధంగా కృష్ణమూర్తి గారు కూడా అంతే. కృష్ణమూర్తి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు సాధనలు అంటే ఈ మంత్రాల్ని, తపస్సుల్ని, ఇలాంటి ఆచారాల్ని ఇవన్నింటినీ కూడా చెయ్యకండి, వదిలేయండి. ఎందుకంటే మన స్వభావం కాని దాని కోసం మనం సాధన చేయాలి. మీ అంతరంగ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి సాధన చేయగలరు? ఏ సాధన చేయలేరు. అందువల్ల మీ అంతరంగంలోకి మీరు చూసుకోండి. అప్పుడు మీ స్వభావం సాక్షాత్కరిస్తుంది అని చెప్తారన్నమాట. మీరు నిష్కపటమైన వారు అంటే మీరు పాపులు
ఎన్నో పాపాలు చేశారు, దానికి పశ్చాత్తాపం పొందాలి, ప్రాయశ్చిత్తం పొందాలి అని ఈ మతాచారులు మీకు ఎప్పటి నుండో వేలాది సార్లుగా అదే చెప్తున్నారు. కానీ మీరు ఆ మాటల్ని వినకండి. ఎందుకంటే మీరు కర్మ నుంచి స్వతంత్రులు. మీరు ఏదైనా ఎలా చేయగలరు అని అష్టావకుల వారు చెప్తున్నారు. అది ఏ విధంగానో ఇప్పుడు వివరిస్తున్నారు చూడండి. అష్టావకుల వారు 6 జీవన తరంగాలు ఉంటాయని చెప్పారు. అవేంటంటే ఆకలి, దాహం. ఇవి శరీరానికి చెందినవి, శరీర తరంగాలు అన్నమాట. సుఖదుఖాలు ఇవి మనసుకు చెందినవి, ఇవి మానసిక తరంగాలు. జననము, మరణము ఇవి జీవశక్తి తరంగాలు అన్నమాట. మనకి జీవితం అనేది శ్వాసతో మొదలవుతుంది. అలాగే జీవితం ఎండ్ అయిపోయేది కూడా శ్వాసతోనే అన్నమాట. ఈ శ్వాస అనేది మన లోపలికి వస్తే అంటే ఉచ్ఛ్వాస ద్వారా జీవం కూడా లోపలికి వస్తుంది అనమాట. అదే శ్వాస బయటికి వెళ్ళిందనుకోండి, నిశ్వాస ద్వారా జీవం కూడా వెళ్ళిపోతుంది. అంటే మనం ఇలా అనుక్షణం కూడా ఈ జన్మ మరణాలని పొందుతున్నాం అనమాట. బుద్ధుల వారు అంటారు, ఇందుకే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఒక క్షణికమైన విరామం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలోనే మీరు ఉంటారు. ఈ రాకపోకలను గమనించగల ద్రష్టలైతే గనక మీరు శ్వాసకు భిన్నమైన వారు అవుతారు. అంటే మనం శరీరం అయితే శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది. మనం చైతన్యం ఆ శ్వాస రాకపోకలను కూడా గమనించగల ద్రష్టలం కాబట్టి ఆ క్షణిక విరామంలోనే మనం ఉంటామని చెప్తున్నారనమాట. ఈ 6 తరంగాలు కూడా మనకి చెందినవి కాదు. మనం కేవలం వీటిని గమనించేవారుగా మాత్రమే ఉంటాం. దాని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం ముందు విషయాల్లో. ఇప్పుడు శరీరం అనేది కేవలం మన బాహ్య కైవారం మాత్రమే. అంటే దాని సరిహద్దులు ఇంతవరకే ఉంటాయి అన్నమాట. బాహ్యంగా మాత్రమే ఉంటాయి. అంతరంగంలో మనసు ఉంటుంది. దాని లోపల జీవం ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో కాలు విరిగినా, చెయ్యి విరిగినా కూడా మనం జీవించగలం. అదేవిధంగా మనం మెంటల్గా డిస్టర్బ్ అయినా కానీ, కోమాలో ఉన్నా కానీ మనం శ్వాస వల్ల జీవించగలం. కానీ శరీరం బాగుండి, మనసు బాగుండి కూడా శ్వాస లేకపోతే మనం జీవించలేము. అందువల్ల మనం ఈ 6ంటికి అతీతులుగా గమనించేవారిగా ఉంటాము అని అష్టావకుల వారు చెబుతున్నారనమాట. నువ్వు ఏకాకివి. నీకు బాహ్యంలో గాని, అంతరంగంలో గాని ఎలాంటి సహచరులు లేరనమాట. ఇప్పుడు అంతరంగంలో మనం ఏకాకిగా ఉంటాం. మనకి శరీరం గాని, మనస్సు గాని, అంటే దాని ద్వారా వచ్చే ఆలోచనలు గాని, శ్వాస గాని ఎవ్వరు కూడా మనకి సహచరిగా ఉండరు. ఇంకా బాహ్యంలో అంటారా, ఈ కుటుంబం, ఈ బంధాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా కంటికి కనిపించినంత వరకే, అంటే బాహ్యంగా మాత్రమే ఉంటాయి. అంతరంగానికి చెందవు. అంతరంగంలో మనం ఏకాకిగా ఉంటాం. కర్మశూన్యుడవు. ఈ క్షణమే విముక్తి సంభవిస్తుంది అని అష్టావకుల వారు చెప్తారు. మరి ఈ క్షణమే విముక్తి సంభవిస్తే గత జన్మల కర్మలు, వాటి ఫలాలు, గత జన్మల్లో నేను చేసిన పాపాలు, వాటి నుంచి విడుదల ఎలా అని మనం అడగవచ్చు. అప్పుడు అష్టావకుల వారు అంటారు, నువ్వు ఏం చేసావయ్యా? నువ్వు ఎప్పుడూ ఏమీ చేయలేదు. అది ఎలాగో ఇంకా వివరంగా చెప్తాను, విను అని చెప్తారు. అదేంటంటే, గత జన్మల్లో ఆకలి వలన శరీరం ఏదన్నా చేసి ఉండొచ్చు, అంటే కర్మను చేసి ఉండొచ్చు. అదేవిధంగా తన అవసరాల కోసం మనసు చేసి ఉండొచ్చు, ప్రాణశక్తి వలన జీవం కూడా చేసి ఉండవచ్చు. కానీ నువ్వు అయితే ఏ కర్మను చేయలేదు, కేవలం సాక్షిగా వీటిని చూస్తున్నావు. మరి అలాంటప్పుడు నువ్వు చేశానని ఎలా చెబుతున్నావు అని చెప్పి అష్టావకుల వారు చెబుతున్నారన్నమాట. అయినా సరే ఈ గత జన్మల అల్లికనంతటినీ నేను నాశనం చేసేయాలి, వీటి నుండి విడుదల పొందాలి అని మీరు అనుకుంటే కనుక దానికి అనంతకాలం పడుతుంది. అంతే కదా! మనం ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసాం. అన్నింటి నుండి విడుదల అంటే మరి ఎంత టైం పడుతుందండి? అనంతకాలం పడుతుంది. ఈ అనంతకాలంలో మళ్ళీ ఖాళీగా కూర్చుంటామా? ఊరికే కూర్చోం కదా! ఇంకొన్ని కర్మల్ని మనం చేస్తూ ఆ కర్మచక్రానికి యాడ్ చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఆ కర్మచక్రం ఎండింగ్ అంటూ లేకుండా అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. అష్టావకుల వారంటారు, గత జన్మ కర్మల ముద్రల నుంచి స్వతంత్రులు కావాల్సి వస్తే కనుక విముక్తి అనేది సంభవించదు. కానీ విముక్తి సంభవించింది. మీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఉనికి ఎన్నడూ ఏ కర్మను చేయలేదు అనడానికి
మీ విముక్తి యొక్క అస్తిత్వమే నిరూపణ. అంటే ఈ విముక్తి ఎలా సంభవించింది అనుకుంటున్నారు? మన గత జన్మల శరీరం, మనస్సు, ఈ ప్రాణశక్తి అన్నీ పోయాయి కదా! అవి చేసిన కర్మలు ఈ జన్మల్లో మనం అనుభవించేస్తున్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆ చేసిన శరీరం పోయింది, ఆ మనసు పోయింది, ఆ ప్రాణశక్తి పోయింది. మరి ఆ కర్మలు మనకెలా అంటుకుంటాయండి? అంటుకోవు కదా! అష్టావకుల వారు ఇదే విషయాన్ని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే కర్మశూన్యాన్ని అని నువ్వు తెలుసుకుంటావో అప్పుడే విముక్తి సంభవిస్తుంది అని. అందుకే అంటారు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని పత్రిజీ చెప్పారు కదా మనకి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం ఈ కర్మ స్వతంత్రులం. మనం ఏ కర్మ చేయలేదు. మనం ఈ తరంగాలకి అతీతంగా ఉన్నామని మనం అనుకుంటే కనుక ఈ కర్మచక్రం నుండి మనం దిగిపోవచ్చనమాట. దీన్ని చక్కగా ఒక మంచి కథతో తెలుసుకుందాం ఇంకా బాగా. ఒక మహారాజు ఉన్నారంట. ఆయన కచేరీ గదికి వచ్చి ఆ కచేరీ గదిలో సాలెపురుగులు గూళ్ళు పట్టేసి మురిగ్గా ఉండటాన్ని చూశారంట. ఆయనకి జుంకు అనే ఒక సేవకుడు ఉండేవాడు. ఆ జుంకుని పిలిచి, జుంకు, ఏంటి సాలెపురుగులన్నీ కచేరీ గది నిండా పట్టేశాయి, ఇలా మురికిగా ఉంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగారంట. అప్పుడు జుంకు చెప్పాడంటే సమాధానం, ఆ సాలెపురుగేదో గూళ్ళను అల్లింది, నేను అంతరంగంలో కునుకు తీస్తున్నాను మహారాజా అని చెప్పాడంట. ఎంత బాగా చెప్పాడు అంటే, ఇక్కడ సాలెపురుగు గూళ్ళను అల్లింది అన్నాడు. అంటే తప్పు అతనిది కాదంట. సాలెపురుగు అల్లింది కాబట్టి సాలెపురుగుదే తప్పంట. అదే విధంగా మన విషయంలో కూడా ఈ శరీరం, మనసు, ప్రాణశక్తి ఆ కర్మలను చేసింది. మనం ఏం చేస్తున్నాం? మన అంతరంగంలో కురుకు తీస్తున్నాం అన్నమాట. అంటే సాక్షిగా చూస్తూ ఉన్నాం అంతే. ఒకవేళ మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నా గానీ ఏమీ చేయలేం. ఎందుకంటే నిర్వ్యాపారమే మన స్వభావం. అకర్మే మన స్వభావ స్థితి గనుక. ఎంత చక్కగా చెప్పాడు జుంకు. దాన్ని బట్టి కూడా మనం ఈ కర్మ నుంచి విముక్తులం అయిపోవచ్చనమాట. కానీ మనం కర్మ నుంచి స్వతంత్రులు అని తెలుసు. కానీ ఈ పండితులున్నారు, అంటే మతాచారులున్నారే, వాళ్ళంతా కూడా నువ్వు పాపివి అని అపరాధనా భావంతో మనల్ని నింపేశారు. కానీ మరి మనం పాపం చేయనప్పుడు ఎలా పాపులం అయ్యాం? ఎందుకంటే దీని గురించి ముందు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను. పండితులు కూడా బ్రతకాలి గదా మరి! అందుకని అలా చెప్తున్నారన్నమాట. దాని గురించి ముందుగా ఇంకా వివరంగా తెలుసుకుందాం. కానీ మనం సమాధి ఫలాలు పొందాలని, ధ్యానం పుష్పించాలని మనం ఎన్నో సాధనల్ని, ఆచారాలని అవలంబిస్తూ ఉంటాం అన్నమాట. ఖాళీగా కూర్చోం కదా! అలా చేస్తూనే ఉంటాం. మన బంధనం ఇదే అన్నమాట. అందుకే ఎరుక అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధనాన్ని ఖండించాలి. ఇప్పుడు మీకిక్కడ యోగ మార్గం, ఎరుక గురించి బాగా అర్థమవుతుంది. ఎలా అంటే యోగ మార్గంలో కేవలం సాధనా రీతులు ఉంటాయి. ఎరుక మార్గం అంటే ఎరుకకి సనాతన నామం సాంఖ్య అన్నమాట. ఈ సాంఖ్యలో ఏముంటాయంటే ఎలాంటి మార్గం లేదు, కేవలం కూర్చోండి, ఏమీ చేయకుండా కూర్చోండి. ఇక్కడ మార్గం ఉండదు, కేవలం ఫలాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎలాంటి గమ్యం లేదు. ఇప్పుడు మనం ఎక్కడి నుండైనా అంటే మన ఇంటి నుంచి తప్పిపోయామనుకోండి, మనం ఏదన్నా సాధన చేయాలి అంటే అన్వేషణ చేయాలి. మనం మన గమ్యంలోంచి తప్పిపోలేదు కదా! మన అంతర్గత ఆకాశంలోనే మనం ఉన్నాం. మన అంతరంగంలోనే మనం ఉన్నాం. తప్పిపోయినప్పుడు చెయ్యాలి. తప్పిపోలేదు కదా మనం. మన అంతరంగంలో ఆసీనులై కూర్చున్నాం చక్కగా. అందువల్ల ఎరుక ద్వారా మన గమ్యం ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు అని తెలుసుకోవాలి. ఈ విముక్తి కోసం మనం ఎన్నో అన్వేషణలు చేస్తాం. ఈ అన్వేషణలు కాస్త మనకి కొత్త బంధనాల్ని సృష్టిస్తూ ఉంటాయి. దీన్ని ఒక కథ ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రపంచం చేత బానిస చేయబడ్డాడు. ఎందుకంటే అతనికి చాలా నిర్బంధాలు పెట్టేసింది ప్రపంచం. అందువల్ల అతను విసుగు చెందిపోయి, బెదిరిపోయి, ఇంక నా వల్ల కాదు, నేను స్వతంత్రాన్ని పొందాలి, నేను విముక్తిని పొందాలి అని చెప్పి కొత్త నిర్బంధం తీసుకుంటాడు. అంటే ఎలా అంటే సన్యాసం తీసుకుంటాడనమాట. ఈ ప్రపంచంలోని కుటుంబాన్ని వదిలేశాడు, వ్యాపారాన్ని వదిలేశాడు, అన్నింటినీ త్యజించేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కొత్త నిర్బంధంలో పడ్డాడు. ఎందుకంటే సన్యాసి జీవితం, ఖైదీ జీవితం కూడా ఒకటి.
ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో ఎలా నిర్బంధాలు ఉన్నాయో సన్యాసి జీవితంలో కూడా అలాగే నిర్బంధాలు ఉంటాయి. అవేంటంటే ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఏ వస్త్రధారణ వేసుకోవాలి, ఇలాంటి నిర్బంధాల్లో మళ్ళీ అతను బానిసగానే అయిపోయాడు. ఈ విముక్తి కోసం చేసే అన్వేషణ ఇలా మనకి బంధనాల్ని సృష్టిస్తుంది. కానీ స్వతంత్రులుగా ఉండాలంటే కనుక ఎలాంటి నిర్బంధాలను అంగీకరించిన అవసరం లేదు. కృష్ణమూర్తి గారి దగ్గర ఒక బుక్ ఉందన్నమాట. అదేంటంటే ద ఫస్ట్ అండ్ ది లాస్ట్ ఫ్రీడమ్, అంటే ప్రథమ మరియు అంతిమ స్వాతంత్రం. ఈ బుక్ అష్టావక్ర గారు చెప్పిన విధానానికి నవీన రూపం అన్నమాట. ఏం చెప్తుంది అంటే, మీరు మొదటి అడుగులోనే స్వతంత్రులుగా అవ్వండి. అంతిమ అడుగులో అనుకోకండి. మీరు మొదటి అడుగులోనే స్వతంత్రులుగా అవ్వండి. రెండో అడుగులో కాదు. మీరు అడుగేసే ముందు ఇంకొన్ని సన్నాహాలు చేసుకున్నారనుకోండి, రేపేస్తాను, ఎల్లుండేస్తాను అని, మళ్ళీ ఈ సన్నాహాలన్నీ మీకు బంధనాలుగా మారుతాయి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్ని నీటి గుంటను చూసి భయపడిపోయి మీరు వెళ్ళి బావిలో పడ్డట్టు అయిపోతుందన్నమాట మీ పరిస్థితి. అందుకే మూర్ఖత్వం విచ్ఛిన్నమైతే తప్ప మీరు చేసింది ఏదైనా మిమ్మల్ని బానిసలుగానే చేస్తుంది. ఆ మూర్ఖత్వం ఏంటి? నేను శరీరాన్ని అని భావించడం అన్నమాట. అందువల్ల ఆ మూర్ఖత్వం పోతేనే తప్ప ఈ బంధనం నుంచి మీరు విముక్తి చెందలేరు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను భార్య ఇంటి నుండి పారిపోయింది. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఊరంతా వెతికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి అక్కడ వెతుకుతున్నాడనమాట. ఆ అడవిలో ఒక చెట్టు కింద సాధువు కూర్చుంటాడు. ఆ సాధువు దగ్గరికెళ్ళి, స్వామి, ఇక్కడ ఏమైనా నా స్త్రీ ఇలాగా, నా భార్య ఇంటి నుండి పారిపోయింది, ఇటువైపుగా ఒక స్త్రీ వెళ్ళడం మీరు చూసారా అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, లేదు, నేను చూడలేదు. ఇంతకీ ఆ స్త్రీ పేరేంటి, అంటే నీ భార్య పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, నా భార్య పేరు ఆపద. వెంటనే ఈ పేరు విని షాక్ అయ్యి సాధువు గారు అంటారు, సరే, మంచి పేరే పెట్టావు నీ భార్యకి, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ వ్యక్తి చెప్తాడు, నా పేరు అవివేకి. వెంటనే సాధువు ఫక్కున నవ్వి, బాగున్నాయ్యా నీ పేర్లు, నువ్వు అవివేకిగా ఉండటమే చాలు, నువ్వు ఇంకీ అన్వేషణలు ఏం చెయ్యొద్దు, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి కూర్చో, నీ ఆపద నిన్ను వచ్చి కనుగొంటుంది అని చెప్తారు. అంటే మనం అవివేకిగా ఉన్నంత కాలం కూడా ఇదే బంధనాల్లో మళ్ళీ బంధితులు అయిపోతూ ఉంటాం అన్నమాట. ఒక రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇల్లే శ్మశానం దాటి వెళ్ళాల్సి వస్తుందన్నమాట అతని ఇంటికి వెళ్ళాలంటే. అయితే అతనికి ఈ శ్మశానం అన్నా, దెయ్యాలన్నా, ప్రేతాత్మలన్నా చాలా భయం. అయితే అతను రోజు కూడా చీకటి పడకముందే ఇంటికి వెళ్ళిపోయేవాడు. చీకటి పడితే ఇంటిలోంచి బయటికి అసలు రానే వచ్చేవాడు కాదనమాట. అలా అంత భయంతో రోజు ఇలాగే వెళ్తుంటే అతన్ని గమనిస్తున్న స్వామీజీ ఒకసారి అతని దగ్గరికి వచ్చి, నీకు చాలా భయంగా ఉంది కదా, ఇదిగో ఈ తాయెత్తిస్తాను, తీసుకో, దీన్ని నీ మణికట్టుకు కట్టుకో, అప్పుడు నీకు ఈ దెయ్యాల పట్ల ఉండే భయం పోతుంది అని చెప్తాడు. అప్పుడు సరేనని ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ తాయెత్తును తన మణికట్టుకు కట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. అప్పటి నుంచి అతనికి దెయ్యాల పట్ల భయం లేదనమాట. అర్ధరాత్రి అయినా సరే అతను ఒంటరిగా శ్మశానంలోకి వెళ్ళిపోగలడు. అంటే ఆ దారిలోంచి వెళ్ళగలడు. అంత ధైర్యం వచ్చేసింది. కానీ అతనికి కొత్త భయం స్టార్ట్ అయ్యింది. అదేంటి అంటే, ఈ తాయెత్తు ఎక్కడ పోగొట్టుకుంటానా అని చెప్పి ఆ భయంలో ఉండిపోయి పడుకోవటం కూడా మానేశాడంట. చూసారా? మనం కూడా అంతే. ఇలా మన భయాన్ని అతనికి ఏంటి, దెయ్యాలంటే భయం ఫస్ట్. అది కాస్త తాయెత్తు మీదకి షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఆ తాయెత్తు ప్లేస్‌లో ఇంకోటి ఏదన్నా వచ్చినా కూడా ఆ భయం అలాగనే ఉండిపోతుంది. మనం కూడా మన భయాన్ని నలుదిక్కులా ఒకదాని నుంచి ఒకదానికి అలా షిఫ్ట్ చేస్తూ దాంతో వాలీబాల్ ఆడుతూ ఉంటాం అన్నమాట. ఇలా మనం ఆడుకునే లోపలే మన సమస్త జీవితము గడిచిపోతుంది. అందువల్ల అష్టావకుల వారంటారు, మీరిలాగ బానిసలుగా, బందీలుగా ఉండాలి అంటే చాలా కష్టం. మీరు గాని స్వతంత్రులుగా అవ్వాలి అంటే గనక మీ స్వతంత్రాన్ని ఈ క్షణమే ఇక్కడే ప్రకటించండి అంటాడు అష్టావకుల వారు. దీనికోసం మళ్ళీ సన్నాహాలు చేయకండి. ఆల్రెడీ చూసాం కదా తాయెత్తు విషయంలో. అదే విధంగా మనం కూడా ఒక వ్యాధిని వదిలేసి మళ్ళీ ఇంకో వ్యాధిని స్వీకరించినట్టు అవుతుంది.
ఇది రెప్పపాటు కాలంలో అంటే ఒక క్షణంలో జరిగిపోతుందన్నమాట మన స్వాతంత్రం యొక్క ప్రకటన. అందుకే ఓషో గారిని చాలా మంది అడుగుతారంట, మీరు అందరికీ సన్యాసాన్ని ఇస్తారు కదా, ఎలా ఎందుకు ఇస్తారు అలాగా అని అడుగుతారంట. అప్పుడు ఓషో గారు చెప్తారంట, వాళ్ళకి అందరికీ ఆ అర్హత ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను. ఇక్కడ కేవలం ప్రకటన అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఆ ప్రకటించాలి, అదే విధంగా ఆ ప్రకటనకి మన అంతరంగంలో మన హృదయంలో పట్టాభిషేకం జరగాలన్నమాట. అప్పుడు మీరు అదే అవుతారు. ఇప్పుడు నేను సన్యాసిని అని ప్రకటించాను అనుకోండి, నేను సన్యాసిని అవుతాను. నేను జ్ఞానోదయం పొందాను అని ప్రకటించాను అనుకోండి, అప్పుడు వెంటనే నేను జ్ఞానోదయం పొందుతాను. మరి అలాంటప్పుడు చిన్న చిన్న ప్రకటనలు ఎందుకు, ధైర్యాన్ని కూడా తీసుకుని అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మాన్ని, నేనే భగవంతుణ్ణి అని పెద్ద ప్రకటనే చేద్దాం. మీ ప్రకటనే మీ జీవితం కాబట్టి. నువ్వు ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నావు. నువ్వు దానిలో అంతర్గతంగా ఉన్న సూత్రానివి. స్వాభావికంగా నువ్వు నిర్మల చైతన్యానివి. సంకుచిత మనస్కుడువు కావద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, మన మనసంతా కూడా అల్పమైన విషయాలనే కోరుకుంటుంది. అంటే ఈ శరీరం నాది, ఈ డబ్బులు నావి, ఈ ఇల్లు నాది అని చెప్పి ఇలాంటి విషయాలనే ప్రకటిస్తుంది. కానీ మనం ఈ సమస్త ఈ సమస్త విశ్వం అంతా కూడా మన ద్వారానే ప్రభావితం అయ్యిందనమాట. ఈ బ్రహ్మాండం అంతా కూడా మన ద్వారానే వ్యాప్తి చెందింది. అలాంటప్పుడు ఇలాంటి అల్పమైన విషయాలను మనం ప్రకటించేది, నేను శుద్ధ చైతన్యాన్ని, నిర్మలమైన వివేకాన్ని అని ప్రకటించండి. మీరు అల్పమైన దానికి అవును అని చెప్పారనుకోండి, అల్ప అల్పమైనదే అయిపోతారు. అదే మీరు అనంతమైన దానికి అవును అని చెప్పారనుకోండి, మీరు అనంతమైనదే అవుతారు. మీ నమ్మకమే మీ జీవితం. చూసారా ఎంత బాగా చెప్పారు? మనం కూడా అలాగే ప్రకటిద్దాం. అయితే ఇక్కడ ప్రకటించడానికి మనకి సాధనలు కాదు, కేవలం విశ్వాసం చాలు. అంటే మనం ఆ విషయం పట్ల విశ్వాసంగా ఉండాలి. నేను శరీరాన్ని కాదు, ఆత్మను అంటే చైతన్యాన్ని అనే దాని పట్ల విశ్వాసం ఉంటే సరిపోతుంది. మనం ఏ సాధన చేయక్కర్లేదు. ఇది ఒక కథల ద్వారా ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని నేను రోజు నువ్వు బుద్ధి లేనివాడివి, బుద్ధిహీనుడివి, మూర్ఖుడివి అని చెప్పి నిరంతరం అదే చెప్తున్నాననుకోండి, అతని దగ్గర బుద్ధి ఉన్నప్పటికీ కూడా నేను చెప్పేది అతని మనసులో బలంగా నాటుకుపోయి అతని బుద్ధిని ఉపయోగించడు. అతను ఒకవేళ బుద్ధిని ఉపయోగించాల్సి వచ్చినా కూడా నేను బుద్ధిహీనుడని తను చెప్తుంది కదా అనే విషయాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి అతను బుద్ధిని ఉపయోగించడు. బుద్ధిలా ఉండాల్సిన వ్యక్తి ఇలా మాటలుని నమ్మటం వల్ల తను బుద్ధిహీనుడిలా అయిపోయాడనమాట. ఆ ఇప్పుడు ఒక ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్తే ఒక వ్యక్తి వచ్చి, ఏంటయ్యా నీ ఫేస్ కొంచెం పసుపు పచ్చగా ఉంది, నీకు ఆరోగ్యం బాలేదా ఏంటి, జ్వరం వచ్చిందా అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంటాడు, లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్తాడు. ఎందుకంటే అతని మీద అతనికి విశ్వాసం ఉంది, నేను హెల్దీగానే ఉన్నాను అని. తర్వాత రెండో వ్యక్తి వచ్చి, ఏంటి నీ కళ్ళు పచ్చగా ఉన్నాయి, నీకు ఆరోగ్యం బాగుండట్లేదా అని అడిగాడు అనుకోండి. ఈసారి అంత గట్టిగా చెప్పలేడు, అతని ధైర్యం జారిపోయింది. ఎందుకంటే ముందు చెప్పిన వ్యక్తి, రెండో వ్యక్తి ఏం చెప్పారు, అనారోగ్యంగా ఉన్నాను అనే విషయాన్ని చెప్పాడు కాబట్టి ఆ నమ్మకాన్ని బిలీవ్ చేయటం వల్ల అతను కొంచెం తక్కువ స్వరంతో ఏమో కొంచెం తేడాగా ఉందేమో అన్న డౌట్గా చెప్తాడు. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చి, నీకు ఏదో జరిగింది, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు చాలా తేడాగా ఉన్నావు అని చెప్పాడు అనుకోండి. అప్పుడు అతను పర్ఫెక్ట్ గా నమ్మేస్తాడనమాట. ఓ, నేను అనారోగ్యవంతుడిని, ఇంకా నాకు ఈ మార్కెట్ తో పనే ఉంది, నేను మార్కెట్ లో ఉండను, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని అదే ఆ నమ్మకాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేయటం వల్ల అతను ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యవంతుణ్ణి అని చెప్పి ఫీల్ అవుతాడనమాట. ఇదే విషయాన్ని నేను ఇందాక పండితుల దగ్గర చెప్పాను కదా, మనల్ని కర్మ నుంచి స్వతంత్రం అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని పాపులని ఎందుకు చెప్తారంటే, మరి వాళ్ళు బతకాలి కదండి. మీరు కర్మ నుంచి స్వతంత్రులు అని చెప్పారనుకోండి, మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు చేయరు కదా. జ్యోతిష్కులు, ఈ పండితులు, ఈ మతాచారులు, ఈ హోమాలు యాగాలు చేసే వాళ్ళంతా ఉండాలి కదా. అదే విధంగా ఇప్పుడు ఒక ఆరోగ్యంగా ఉన్న
అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడనుకోండి, అతనిలో ఏదో ఒక అనారోగ్యాన్ని ఆ డాక్టర్ వెతుకుతాడు. ఎందుకంటే అది అతని వ్యాపారం కాబట్టి. అలా కాకుండా నువ్వసల చాలా ఆరోగ్యంగా ఉన్నావు, నీకెలాంటి అనారోగ్యం లేదు, నువ్వు ఎందుకంటే నీ స్వస్థతే నీ స్వభావం అని చెప్పాడనుకోండి, మనం హాస్పిటల్‌కెళ్తామా? ఇంకా ఆయన హాస్పిటల్స్ క్లోజ్ చేసేసుకోవడమే. అందుకే వాళ్ళు అలా చెబుతూ ఉంటారు. కానీ మనం నమ్మేదే మెయిన్ అన్నమాట. మనం దేన్ని నమ్ముతున్నాం? ఇలా మన చుట్టూ చాలా మంది వంచకులున్నారు. వాళ్ళు చాలా విషయాల్ని ఇలా నమ్మిస్తూ ఉంటారన్నమాట. మనం దేన్ని నమ్ముతున్నాం అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది. వీటిని నమ్మినంత కాలం మళ్ళీ మనం వారి కింద బానిసలుగానే ఉండిపోతూ ఉంటాం. నేను నువ్వు అపేక్షలు లేనివాడవు, నిర్వికారుడవు, స్వయం సంపూర్ణుడవు, ప్రశాంతతకు, అపరిమిత వివేకానికి నిలయానివి, మరి ఆందోళన రహితుడవు. కనుక కేవలం చైతన్యం పట్ల మాత్రమే విశ్వాసాన్ని ఉంచు. ఏం చెప్పారండి? నేను సాక్షిని అనే విశ్వాసం చాలు. ఎలాంటి సాధన కూడా ఇక్కడ అవసరం లేదు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. మన అంతరంగంలో అది దృఢ నిశ్చయం అయిపోవాలి. అలా అంతరంగంలో దృఢ నిశ్చయం అయిపోయినప్పుడు మనం నిర్వికారులుగా, నిశ్చలమైన వారిగా మారటం కనుగొనగలం. ఒక మనోవైజ్ఞానికు అదే ఒక సారున్నారు. అతను ఒక 30 మెంబర్స్ ఉన్న స్టూడెంట్స్‌ని 2 సెపరేట్ గదుల్లో కూర్చోబెడతారన్నమాట. అంటే 15 మెంబర్స్‌ని ఒక గదిలో, 15 మెంబర్స్‌ని ఇంకొక గదిలో. అయితే వారికి సేమ్ ప్రాబ్లమ్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్ ఇచ్చి ఫస్ట్ గదిలో కూర్చున్న 15 మెంబర్స్‌కి చెప్తారు. ఈ ప్రాబ్లమ్ చాలా కష్టమైంది. మీ సీనియర్స్ కూడా చేయలేకపోయారు. కానీ నేను మీకు ఇస్తున్నానంటే మీలో ఎవరన్నా చేయగలరేమో అన్న క్వెషన్ మీద నేను ఇస్తున్నాను అని చెప్తారన్నమాట. కానీ ఈ నెక్స్ట్ వేరే గదిలో కూర్చోబెట్టారు కదా! ఇంకో 15 మెంబర్స్. వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్ ఇచ్చి ఇది చాలా ఈజీ, డెడ్ ఈజీ అన్నమాట. మీకంటే చిన్న పిల్లలు కూడా చేసేయగలరు. అయితే ఇది మీలో ఎవరైనా చేయలేరేమో అన్న క్వెషన్‌తో నేనిస్తున్నాను అని చెప్పి అతను చెప్తాడు. అప్పుడు ఫస్ట్ గదిలో కూర్చోబెట్టిన 15 మెంబర్స్‌లో 3 మెంబర్స్ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. ఈ నెక్స్ట్ గదిలో కూర్చోబెట్టిన 15 మెంబర్స్‌లో 12 మెంబర్స్ అదే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటే. కానీ దాన్ని సమర్పించిన వైఖరి అనేది నిర్ణయాత్మకమైన అంశం అన్నమాట. స్టూడెంట్స్ ఏం చేశారు? అక్కడ సార్ కష్టమైనది అని చెప్పారు కాబట్టి దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అందువల్ల దాన్ని సాల్వ్ చేయలేకపోయారు. ఇక్కడ ఈజీ అని చెప్పిన దాన్ని బిలీవ్ చేశారు కాబట్టి 12 మెంబర్స్ దాన్ని సాల్వ్ చేయగలిగారన్నమాట. ఇదే విధంగా అష్టావకుడి మతం అనేది కఠినతరమైనది కాదు. అది చాలా సులభమైనది. కానీ కష్టతరమైనది. ఈ సాధన చేయటం చాలా కష్టమైనది. కత్తికి ఉండే అంచు లాంటిది. హిమాలయాలనెక్కినంత కష్టం అని చెప్పారనుకోండి, అలా చెప్పిన వాళ్ళు దాన్ని కష్టమైన దానిగానే చేసేస్తూ ఉంటారన్నమాట. దాన్ని ఇంకా కష్టమైనదిగా చేస్తూ ఉంటారు. కానీ అష్టావకుల వారు ఎంత చక్కగా చెప్తున్నారు. ఇది చాలా సులభం. నువ్వు ఎలాంటి సాధన చేయక్కర్లేదు. కేవలం అప్రమత్తతతో ఉంటే చాలు. అంటే కేవలం ఎరుకతో ఉంటే చాలు అని చెప్తున్నారు. మీరు జన్మించక ముందు ఏదైతే కలిగి ఉన్నారో, మరణించిన తర్వాత ఏదైతే కలిగి ఉన్నారో అదే మీరు. అంటే దీనికోసం మళ్ళీ మీరు దీన్నే వెతకండి అని చెప్తారు అష్టావకుల వారు. మనం ఈ జన్మ తీసుకోక ముందు ఏదైతే ఉన్నామో అంటే చైతన్యంగా ఉన్నాం కదా! ఈ జన్మ తీసుకొని శరీరంగా వర్క్ చేస్తున్నాం. మళ్ళీ మరణం పొందిన తర్వాత ఈ శరీరం మరణం పొందిన తర్వాత మళ్ళీ మనం అదే చైతన్యంగా శరీరం నుండి బయటకొచ్చేస్తాం. అది మీరు. దాన్ని తెలుసుకోండి అని అష్టావకుల వారు చెప్తున్నారు. దీనికోసం మళ్ళీ మీరు సాధనలు మొదలుపెట్టకండి. కేవలం కూర్చోండి. అంటే మీరు ఏమీ చేయకుండా కూర్చోండి. అది ఎలా అంటే మనం ప్రతిరోజు ఏదో ఒక విషయానికి పరిగెడుతూనే ఉన్నాం. అంటే ఈ సాధనలు చేయడానికి, విముక్తిని సాధించడానికి, స్వతంత్రాన్ని సాధించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పరిగెత్తుతూనే ఉన్నాం. మన కాళ్ళు పరిగెత్తడానికే అలవాటు పడ్డాయి. కూర్చోవడానికి అలవాటు పడలేదన్నమాట. ఎందుకంటే ఇది ఎలా జరుగుతుందంటే రన్నింగ్ రేస్‌లో పరిగెత్తే వాళ్ళు ఆగుతారా? అలా పరిగెత్తుతున్నాం అన్నమాట. అందువల్ల కూర్చోవడంకి మనకి మర్చిపోతున్నాం. కూర్చోవడం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఒకవేళ ఊరికే కూర్చోవడం అనే విషయానికి మనం
ఓటమిగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఓ, నేను ఊరికే కూర్చున్నాను అంటే నేను ఏమి సాధించలేను అని అందరూ అనుకుంటారేమోనని నిరంతరం ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇలా పరిగెత్తడం వల్ల దివ్యత్వం సిద్ధించదు. ఆగిపోవడం వల్ల మాత్రమే దివ్యత్వం సిద్ధిస్తుంది. మరి గౌతమ బుద్ధుల వారు ఉన్నారండి. ఆయన ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో సాధనలు చేసి విసుగు చెంది ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి బోధి వృక్షం కింద ఎప్పుడైతే ఆయన విశ్రాంతిగా కూర్చున్నారో అప్పుడే దివ్యత్వం సంభవించింది. చూసారా? ఆయన విషయంలో జరిగింది కదా. సాధనల ద్వారా దివ్యత్వాన్ని సాధించలేము. కేవలం విశ్రాంతిగా కూర్చోవటం వల్ల మాత్రమే దివ్యత్వాన్ని సాధించగలము. అందుకే అష్టావకుల వారు చెప్తున్నారు, కేవలం కూర్చోండి, ఎరుకతో గమనించండి. ఈ జైన్ సన్యాసుల్లో ఒక ధ్యాన రీతి ఉంది. దాని పేరు జాజెన్. జాజెన్ అంటే ఒక్క పని చేయకుండా కూర్చోవటం అన్నమాట. ఇది ఎంతో లోతైన ధ్యాన రీతి. దీని ప్రకారం మన అన్నింటినీ మనం చేసే అన్ని పనుల్ని వదిలేసి ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట. మన శరీరం, మనసు ఇంక అన్నింటినీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చోవాలి. మీలో మీరు మునిగిపోండి. అలా మునిగిపోయినప్పుడు ఒక కాంతి వస్తుందంట. మన అంతరంగంలో క్రమక్రమంగా వ్యాప్తి చెందుతుంది. దాన్ని మొట్టమొదటిసారిగా కూర్చున్న వాళ్ళు కనుగొనలేరు. అంతా చీకటిగా ఉంటుంది. ఆ కాంతి కనపడదు. ఎందుకంటే మనం మధ్యాహ్నపు ఎండలో బయట ఉండి లోపలికి వచ్చామనుకోండి, మనకి ఏమీ కనపడదు. అంటే మన కళ్ళు ఆ కాంతికి అడ్జస్ట్ అవ్వలేవన్నమాట. కాసేపటి తర్వాత మనం కాసేపు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మనకంతా క్లియర్‌గా కనబడతాయి. అదే విధంగా మనం ఎంతో కాలంగా బాహ్యంగానే చూస్తున్నాం తప్ప అంతరంగంలోకి ఎప్పుడూ చూసుకోలేదు. మొదటిసారిగా అంతరంగంలోకి చూసుకుంటున్నప్పుడు అలా కాంతి కనపడదు. అంధకారమే కనబడుతుంది. అలా కూర్చోగా మనకి కాంతి చక్కగా కనబడుతుందన్నమాట. ఇలా మనం 24 గంటల్లో కొంత సమయం అలా కూర్చునే ఉండాలి. అంటే అక్కడ కర్మరహితంగా ఉండాలి. మళ్ళీ రామ్ రామ్ అని ఏదో ఒక మంత్రాన్ని పట్టుకున్నారనుకోండి, అవి మళ్ళీ ఊతకర్రలుగా సాధనాలుగానే అయిపోతాయన్నమాట. ఏ పని చేయకుండా కర్మరహితంగా ఎంతో కొంత 24 గంటల్లో కొంతసేపు కూర్చున్నప్పుడు నెమ్మదిగా మన అంతరంగంలో సమాధి దృఢమవుతుంది. రూపాన్ని కలిగి ఉన్నది అసత్యమైనది అని తెలుసుకో. మరి రూపరహితమైన దాన్ని మార్పులేనిదిగా మరి శాశ్వతమైన దానిగా తెలుసుకో. ఈ అసలైన అవగాహన కలిగిన వారు ప్రపంచంలో తిరిగి జన్మించడం అనేది ఉండదు. అప్పుడు బుద్ధుడు మిమ్మల్ని అనగామి అని పిలుస్తారనమాట. అంటే ఇక్కడ అనగామి అంటే మరణానంతరం తిరిగి రాని ఒక వ్యక్తి. మన కోరికలు, రాజకీయాల వల్లనే మళ్ళీ ఈ జన్మ పరంపరలోకి మనం వస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం తెలుసుకునే వాళ్ళం అని చెప్పి తెలుసుకుని మరణించేసాం అనుకోండి, మళ్ళీ ఈ వ్యర్థ చక్రంలోకి మనం తిరిగి రాము. ఈ రూపాన్ని కలిగి ఉన్నది అసత్యమైనది. అంటే మన శరీరం రూపం కలిగి ఉంది. ఇది అసత్యమైనది, భ్రాంతి అని తెలుసుకో. మరి రూపరహితమైన దాన్ని మార్పు లేనిదిగా మరి శాశ్వతమైనదిగా తెలుసుకో. అంటే ఈ రూపం లేని చైతన్యమే సత్యం, నిత్యం అని తెలుసుకో. ఇది ఎలా ఉంటుందంటే ఒక సుడులు తిరుగుతున్న నీటిలో ఎలా ఉంటుందండి? ఆ నీరంతా కూడా అలలతో ఉంటుంది. కొంతసేపటి తర్వాత నీరు నిశ్చలమైపోయిందనుకోండి, దాంట్లో అలలుంటాయా? అలలుండవు కదా! అలలేమైనట్టు? అలలనేవి నీటి యొక్క ఆకృతి మళ్ళీ నీటిలోకే కలిసిపోయాయన్నమాట. అదే విధంగా మనం కూడా దివ్యత్వం యొక్క అలలం. మనం ఈ అల వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అదేమన్నా నీడని వదలదు. అదే విధంగా ఎలాంటి బూడిదను కూడా వదలదనమాట. ఈ శరీరమే వెళ్ళిపోయిన తర్వాత బూడిద మిగులుతుంది. చైతన్యానికి అస్సలే మనకి ఏమీ తెలీదు. అది ఎలా ఉంటుందంటే నీటిపై వ్రాస్తున్నప్పుడు మనం రాసేలోపే అది మాయమైపోతుంది. సేమ్ ఇన్ ద సేమ్ వే అలాగే అది కూడా ఉంటుందన్నమాట. మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా ఈ అల లాంటిదే. మనల్ని అలతో భావించుకున్నాం అనుకోండి, మనం బంధితులం అవుతాం. అదే మనం అల కాదు, మహాసాగరంతో భావించుకున్నాం అనుకోండి, మనం విముక్తులం అవుతాం. ఒక అద్దం దానిలో ప్రతిబింబించిన రూపంలో ఉన్నట్లుగా, మరి ఆ ప్రతిబింబం నుంచి విడిగా కూడా ఉన్నట్లుగానే భగవంతుడు ఈ శరీరంలో అంతర్గతంగాను మరి బాహ్యంగాను ఉన్నాడు.
ఇప్పుడు ఒక అద్దం ఉందండి. ఆ అద్దం ముందు నేను వెళ్లి నిలబడ్డాను. నా ప్రతిబింబం కనబడింది. నేను కొంచెం పక్కకి జరిగాను. ఇప్పుడు ఆ ప్రతిబింబం కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ వేరే వారు వచ్చి నిలబడ్డారు. వారి ప్రతిబింబం కనబడింది. ఇప్పుడు ఇంకొక వారు వచ్చి నిలబడ్డారు. వారి ప్రతిబింబం కూడా కనపడింది. అంటే ఇక్కడ అద్దం ఏ మాయ చేయట్లేదు. అద్దం తన స్వీయ స్వభావంతోనే ఉంది. అదేంటి దాని ముందు ఏది కనబడితే దాన్ని ప్రతిబింబిస్తుంది అంతే. అక్కడ ఏం మోసం జరగట్లేదు. కేవలం ఈ ప్రతిబింబాలే మోసం చేస్తున్నాయి. ఇవే వేరు వేరు ప్రతిబింబాలు దాని ముందు నిలబడటం వల్ల ఈ ప్రతిబింబాలే మోసం చేస్తున్నాయన్నమాట. అందువల్ల మీరు ప్రతిబింబాల చేత మోసగించబడకండి. మీరు ఎప్పుడు కూడా అద్దంలా ఉండండి. ప్రతిబింబాల్లా ఉండవద్దు. సర్వత్రా వ్యాపించి ఉన్న ఒకే ఆకాశం ఒక కుండ లోపల మరి బయట ఒకే విధంగా ఉన్నట్లుగానే ఆద్యంతరహితమైన బ్రహ్మం అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న ఒకే ఒక ఆకాశం కుండ లోపల కుండ బయట ఒకే విధంగా ఉంటుంది. అంటే ఒక కుండ తీసుకున్నామనుకోండి, ఆ కుండ లోపల కూడా బయట కూడా అదే ఆకాశం ఉంటుంది. కుండ లోపల ప్రత్యేకంగా వేరే ఆకాశం ఉండదు కదా! అయితే మనం ఆ కుండని డిఫరెంట్ షేప్స్‌లో చేసాం అనుకోండి. అంటే గుండ్రంగాను, ఇంకా వేరే షేప్‌లోను చేసాం అనుకోండి. అప్పుడు కుండే షేప్ తీసుకుంటుంది గానీ, ఆకాశం ఎలాంటి షేపు తీసుకోదనమాట. ఈ ఆహ్, మనం ఆకాశానికి చెందిన వారం కదా! అది అలా శూన్యంగానే ఉంటుంది. ఈ ఈ కుండ అనేది ఆహ్, ఈ మట్టి గోడే అంటే ఐ మీన్ మనమంతా కూడా ఇలా మట్టి పాత్రలం. మనమంతా కూడా మట్టి పాత్రలం లాంటి వాళ్ళం. మనం ఈ ఈ భూమి మీద మట్టి పాత్రలుగా రూపొందించబడ్డాం. ఈ శరీరమే ఈ కుండే మనం అని భావించామనుకోండి. అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ ఈ జన్మ పరంపరలోకి తిరిగి వెనక్కి లాగబడుతాం అన్నమాట. అంటే ఇక్కడ ఎవరో మనల్ని వెనక్కి లాగట్ల. మన నమ్మకమే మళ్ళీ మనల్ని వెనక్కి లాగుతుందనమాట. నేను ఈ కుండని కాదు, ఈ కొండ లోపల ఉన్న శూన్యాన్ని అని తెలుసుకున్నప్పుడు ఈ జన్మ పరంపరలోకి మనం రామనమాట. ఇప్పుడు మనం ఈ కొండ లోపల శూన్యాన్ని మనం అని తెలుసుకున్నప్పుడు లావోజీ గారి గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు ఆయన చెప్పిన వివరణ. ఆయన ఏమంటున్నారంటే కుండ ప్రక్కల భావం ఏమిటి? ఆ కుండ లోపలి శూన్యంలోనే ఉంటుంది అసలైన భావం. ఒక కుండని నీటితో నింపినప్పుడు అది కొండ ప్రక్కల్ని నింపుతుందా? అంటే ఆ కుండ గోడల్ని నింపుతుందా? లేక ఆ లోపలి శూన్యాన్ని నింపుతుందా? లోపలి శూన్యాన్నే కదా నింపుతుంది. మనం ఒక ఇల్లు కట్టామనుకోండి. ఒక 4 గోడలతో ఇల్లు కట్టి, ఆ 4 గోడల్ని ఇల్లు అంటామా? ఆ లోపలి ఖాళీ ప్రదేశాన్ని మనం ఇల్లు అంటామా? ఆ లోపలి శూన్యాన్ని మనం ఇల్లు అంటాం. అందువల్ల మనం ఈ మట్టి గోడగా ఈ ఖాళీ ఈ ఇంటి గోడగా మనల్ని భావించవద్దు. ఈ గోడ అనేది ఈరోజు ఉంటుంది. రేపు పడిపోతుంది. కానీ ఆకాశం మాత్రం ఎల్లవేళలా ఉంటుంది. దీనికి నాశనం లేదు. అయితే జీవితంలో ఈ మనం ఈ శరీరమే అని భావించామనుకోండి, ఈ జీవితపు సూత్రాలను చదవడంలో ఒకే ఒక చిన్న పొరపాటు. ఆ చిన్న పొరపాటు వల్ల మన జీవితం అంతా కూడా అయుక్తమైనది అయిపోతుంది. అందువల్ల ఈ చిన్న పొరపాటుని మళ్ళీ మనం ఎలాగా దాని నుండి నిరోధం చేయాలి అంటే దాని నుండి ఎలా మనం ఆహ్, వెళ్ళాలి అంటే మనం ఈ ఆత్మనే తప్ప ఈ శరీరం కాదు. మనం చైతన్యం అని తెలుసుకున్నప్పుడు, మనం ఈ శూన్యం, ఈ ఆకాశం అని తెలుసుకున్నప్పుడు మనకి ఈ జీవితం అనేది యుక్తమైపోతుందనమాట. అందువల్ల మీరు ఈ మట్టి గోడకి ఎక్కువ విలువ ఇవ్వకండి. మీరు ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం మీది. కానీ మీరు శరీరానికి చెందినవారు కాదనమాట. మీరు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే. మీరు దాని ఫలితం. ఈ శరీరాన్ని చక్కగా వినియోగించుకోండి. కానీ దానిపైన యాజమాన్యాన్ని పోగొట్టుకోకండి. అంటే ఎరుకని పోగొట్టుకోవద్దు. మీరు ఎరుకతో ఈ శరీరం లోపల ఉండండి. మీరు ఈ శరీరమే అయినప్పటికీ ఈ శరీరంలో జీవిస్తున్నా గాని ఈ శరీరానికి అతీతులై ఉండండి. నీటిలోని తామర పుష్పంలా. అంటే నీటిలో తామర పుష్పం ఉంటుంది. కానీ అది మనకి అంటుకుంటుందా అండి? అంటుకోదు కదా! పత్రిజీ గారు కూడా చెప్పారు కదా! మనం ఆధ్యాత్మికతలో నిర్లిప్తతో ఉండాలి. నిర్లిప్తత అంటే
మనం ఈ తామర ఆకుపై ఉండే నీటి బొట్టులాగా అన్నమాట. అది మనం ఈ ప్రపంచంలోనే ఉంటూనే దేనికి అంటుకోం. అదే విధంగా మనం కూడా ఈ శరీరంలో ఉంటూనే కూడా మన చైతన్యం దేనికి అంటుకోకుండా ఉంటుంది. అంటే శరీర స్థితులకి అంటుకోకుండా ఉంటుంది. హరి ఓం తస్సత్. ఇంత చక్కగా ఆలకించి మీరంతా ఈ నీటిపై తామర ఈ నీటిపై తామర పువ్వులా ఉంటూ ఐ యామ్ ద గాడ్, అహం బ్రహ్మస్మి అని ప్రకటించినందుకు థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్. అదేవిధంగా నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు గురుస్థాన్ వారికి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు.